వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శివరాత్రి అంటే మన హిందువులందరికీ కూడా పవిత్రమైన రోజు. ఆ సందర్భంగా మన నర్సీపట్నంలో కూడా ఈ ఉత్తరవాహిని దగ్గర శివరాత్రి కార్యక్రమం పూర్వం ఎప్పుడో పెద్దల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసిన తర్వాత గత 2018లో అనుకుంటాను, ఆ రోజు ఇక్కడ కూడా శివరాత్రి స్నానాలు ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రంలో శివాలయాల్లో స్నానాలు చేసి పూజలు చేస్తారో, అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం చాలామందికి తెలియదు. పెద్దలందరూ ఇప్పుడు లేదు, చాలామంది పెద్దలు చనిపోయారు. ఇప్పుడున్న తరం, కొత్త తరం వారికి ఈ క్షేత్రం గురించి తెలియదు అసలు. ఇందాక మన వీడియోలో చూసినట్టు దీన్ని కాశీతో పోలుస్తాం. దక్షిణ కాశీ అంటారు మన పూర్వం పెద్దలు. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు ఎవరికి దీని గురించి హిస్టరీయే తెలీదు. టీవీలో చూస్తే అంతా అర్థమవుతుంది. అంచేది ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని కొన్నాళ్ళ బట్టి నిర్లక్ష్యం చేస్తే 2018లో మళ్ళీ ఇక్కడ ఘాట్ కట్టి ఇక్కడ మళ్ళీ నేను రాజమండ్రిలో చూశాను. పుష్కరాలకి ఆరతి ఇవ్వడం, అది చూసిన తర్వాత ఇక్కడ కూడా ఆరతి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రోజు అనుకొని 2018లో ఆరతి ఇచ్చే కార్యక్రమం పెట్టాం. బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి ఆనందించారు. తర్వాత మధ్యకాలంలో ప్రభుత్వం మారింది, ఎవరు పట్టించుకోలేదు. అంచేది మళ్ళీ మన ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ ఆరతి ఇవ్వాలని భక్తులందరూ కూడా పూర్వ వైభవంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి శివుని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకునే ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అంచేత భక్తులందరినీ కోరేది ఏంటంటే 26 శివరాత్రి రోజున సాయంత్రం హారతి ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇంచుమించు సాయంత్రం 5, 6 చీకటి పడిన తర్వాత ఆ కార్యక్రమానికి భక్తులందరూ, శివభక్తులు అందరూ వచ్చి పుణ్యమైన రోజు కాబట్టి హారతిని వీక్షించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే 27 ఉదయం, అంటే 26 అయిపోతుంది, 27 ఉదయం దర్శనం చేసుకోవడానికి భక్తులు ఉదయం నుంచి వస్తారు. రాత్రి అంతా వస్తుంటారు నాకు తెలిసి పూర్వం. అలాగే పూర్వంలాగా వచ్చి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళవలసిగా కోరుకుంటున్నాను. ఆ సందర్భంగా రాత్రి అంతా కొంతమంది జాగారాలు కూడా చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నపూర్ణ అక్షయ పాత్ర తరపున ఒక టిఫిన్ పెట్టి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. శ్రీ గురుభ్యో నమః. బలిఘట్టం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర సమేత బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం విశేషమైనది, పవిత్రమైనది, పురాతనమైనది. స్వామివారి యొక్క చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే, పూర్వం బలిచక్రవర్తి ఈ యొక్క పర్వతమున విశేషంగా తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చి స్వయాన బ్రహ్మే ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్పబడుతుంది. అందువల్ల ఆ బ్రహ్మచే ప్రతిష్ఠించబడినటువంటి స్వామివారి పేరు బ్రహ్మలింగేశ్వర స్వామి అని. బలిచక్రవర్తి ఈ స్వామివారి కోసం అని చెప్పి యజ్ఞం తలపించడం వల్ల బలిఘట్టం అనేటటువంటి నామధేయం ఈ చుట్టుపక్కల ప్రదేశానికి రావడం జరిగింది. స్వామివారికి బలిచక్రవర్తి సంకల్పించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుండి కూడా విశేషంగా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని, స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా శివరాత్రి రోజున వైభవోపేతంగా నిర్మించబడినటువంటి శివరాత్రి మహోత్సవాలు అనేటటువంటిది ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది. ఆ రోజున భక్తులందరికీ కూడా విశేషంగా అభిషేకాలు కావచ్చు, రుద్రాభిషేకాలు కావచ్చు చేయడం జరుగుతుంది. ఆలయంలో ప్రత్యేక దర్శనం అని చెప్పి లోపలికి తీసుకొచ్చి స్వామివారికి గోత్రనామాలతోటి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం అనేటటువంటిది కూడా చేయడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటల నుండి లింగోద్భవ రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకి మామూలు సామాన్య రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఈ ఆలయ కమిటీ వారందరూ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మనకి అందరికీ తెలిసినటువంటి కాశీ, వారణాసి,
అక్కడ నది ఉత్తరంగా ప్రవహించడం వల్ల ఉత్తరవాహిని కిందగా చెబుతారండి. ఆ ఉత్తరవాహిని ఉత్తరాన్ని ఉండడం వల్ల గంగా నదికి అంత విశేషమైనటువంటి పేరు వచ్చింది. మనకి ఉండేటటువంటి నది మన గ్రామం దగ్గర వరాహ నది అనమాట. ఆ వరాహ నది విష్ణుమూర్తి అవతారం అని కూడా చెప్పబడుతుంది. అది ఉత్తర దిశగా ప్రవహించడం వల్ల దీనికి కూడా ఉత్తరవాహిని అనే పేరు ఉంది. ఆ ఉత్తరాన్ని ప్రవహించడం వల్ల వచ్చేటటువంటి పేరు కాశీకి ఉంది కాబట్టి మనకు కూడా దక్షిణ కాశీ కింద భావిస్తాం. కైలాసం నుంచి పార్వతీదేవి మీద అలిగి వచ్చి ఈ దార పర్వతాన్ని మఠం ఏర్పాటు చేసుకొని తపస్సు చేశాడండి. అప్పుడు అందువల్ల ఈ దారమల్లేశ్వర స్వామి దార పర్వతాన్ని దారమఠంగా పిలువబడిందండి. గత 8 సంవత్సరాల కాడ నుంచి ఎండోబడి ద్వారాగా అభివృద్ధి చేసి ఈ కార్తీక మాసం మహాశత పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా తరలివచ్చి ఈ స్వామివారి దర్శించి తరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.